జూమ్ లకు వెనక్కి జూమ్ లకు నాకే తెలియదు నేను సార్ వెళ్ళిపోతా మధ్యలో వచ్చి ఆర్డబ్ల్యూఎస్ మోటార్స్ పంచాయతీ సప్లై వాటర్ పంచాయతీ సప్లై బోర్ పాయింట్స్ ఉన్నాయి. అవి వచ్చి రిగ్ బోర్లు కదా 25 ఫీట్స్లోనే మంచి వాటర్ పడతాయి. ఈ డ్రైన్ అంతా అక్కడ వచ్చి కలిపినందువల్ల అది కలుషితమయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇంతకుముందు వచ్చి 2018లో డెంగ్యూ వచ్చి దగ్గర 25 మంది చచ్చిపోయారు. అందువల్ల ఈ మ్యాటర్ కొంచెం 25 మంది 20 మంది చనిపోయినారు. 17 అప్పుడు ప్రద్యుమ్న గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి అందరూ వచ్చారు. మొన్న 9 రోజుల క్రితము శాసనసభ్యుల వారు కూడా కార్యాలయానికి వచ్చి ఈ ఏరియాలో ఉన్న సమస్యలను చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మేమే చూసి సమస్యలను పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో మా ఈ గారు రవీంద్రయ్య గారిని, తర్వాత ఈ ఏరియాతో బాగా సంబంధం ఉన్నటువంటి ఆర్డీఓ బాబాయ్ గారు, రిటైర్డ్ ఆర్డీఓ గారు సారు పిలిచిన వెంటనే మేము ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం. త్వరగా ఆ కార్యక్రమాలను చేపట్టి తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ శాసనసభ్యుల వారికి గతంలో కూడా డ్రైనేజ్ సమస్య వల్ల బాగా డెంగీ ఫీవర్స్ వచ్చి చాలామంది చనిపోయినారని కూడా అప్పుడే ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అవి తక్షణమే పరిష్కారం చేయవలసినటువంటి సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి వాటిని కూడా ప్రయారిటీ. నియోజకవర్గం సంబంధించి వరదేపల్లి మండలంలో ఇంటర్సీ స్టార్ట్ అవుతున్నది. వానాకాలం వచ్చిన తర్వాత మెయిన్ ప్రధానమంత్రి రోడ్డు వరదేపల్లి ఎంట్రన్స్లో కానీ అలాగనే హరిజనల్లో కానీ ఈ రాజకండ్రిలో ఈ 3 ప్రధాన కేంద్రాలకు కూడా చాలా అధ్వాన పరిస్థితి వస్తుంది. పొల్యూషన్ అవుతుంది. ఈ వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల చాలామంది కూడా ఆరోగ్యాన్ని కోల్పోయే సందర్భాన్ని చూసాం. అందుకని గతంలో కూడా తీసుకుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గారు ఉన్నారు, మన ఇంతకు ముందు ఆర్డీఓ గారు బాబాయ్ గారు ఉన్నారు, మన వీసీ గారు కూడా వీసీ గారు ఈరోజు నేను చెప్పడమే రావడం జరిగింది. నిజం కూడా వాళ్ళకి మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలి. కారణం ఏమంటే ప్రజలకు సంబంధించి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రావడం పర్సనల్గా చూశారు. దీంతోపాటు తొడా నుంచి పిచ్చాటూరు మండలంలో కూడా 2 కోట్ల రూపాయలతో టూరిజం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సత్యవేడులో వానేరు దగ్గర తొడా